శాశ్వతమైనటువంటి ఏదైతే పరము ఉందో దాన్ని నీకు తెలియజేస్తా. గురువు కూడా ఇందులో అట్లే చెప్పారు. మొదలు అచలం వెలిగించడం అంట. అచలం అంటే స్థిరమైన దాన్ని. ఏదైతే స్థిరమైన దాన్ని నువ్వు తెలుసుకుంటావో అస్థిరం అనేది తీసేయడానికి నీకు అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఒక వ్యక్తి దొరికినవన్నీ రత్నాలే అని మూట కట్టుకున్నాడు. దొరికినవన్నీ రత్నాలే అని చెప్పి రాళ్ళను మొత్తం పోగు చేసుకున్నాడు. దాంట్లో మూటలు మూటలు తెచ్చి ఇంట్లో పడేసింది. అట్లే ఒక ఆయన రత్నాల వ్యాపారి వచ్చిండు ఒక రోజు ఆయనకి తీసుకొచ్చి చూపెట్టాను, ఇవన్నీ నేను రత్నాలని తీసుకొచ్చుకున్నాయా, మరి నిజమా వద్దామా అంటే ఆయన చూసి ఇవన్నీ రాలేనయ్యా, రాలేదు, రత్నాలు కావాలి చెప్పాడు. సరే సరే అని చెప్పి ఆయన పంపించిండు. బయట పడేసిన తర్వాత ఎత్తుకపోనికి అట్లా చెప్పిండు వీడు. ఇవెందుకు ఇంత మంచిగా మెరుస్తుంటే ఇవెందుకు రత్నాలు కావు అని అనుకున్నాడు. మళ్ళీ అట్టే పంపించింది. అట్లా అనేక మంది, ఎంతమంది రత్నాల వ్యాపారులకు చెప్పినా కూడా ఎంతమంది చెప్పినా ఏంటనేడు ఆయన. కొంతకాలానికి ఒక ఆయన మంచి అనుభవశాలి చూపిన తర్వాత, అయ్యే ఇది నేను చెప్తే కాదు, మీ పిల్లగాడికి 12 ఉన్నాయి కదా, ఆ పిల్లగాడిని నా ఇంట పంపి, నేను రత్నాలను ఒరబట్టి లక్షణం ఆ పిల్లానికి చెప్తా, నా దగ్గర కొన్ని ఓ సంవత్సరం పంపి అన్నాడు. ఇంకా సరే అని చెప్పి పంపించింది. ఆ పిల్లగాన్ని రత్నాలు శానం పట్టడానికి పని అంతా తీసుకుపోయి మంచిగా నేర్పిండు ఒరబట్టి లక్షణం మొత్తం. ఆ పిల్లాడు పని నేర్చుకున్న తర్వాత వచ్చినాక ఓనాడు పోయి ఇట్లా అన్ని చూసిండు. పిల్లాడు ఆ పిల్లాడు చూసి అన్ని ఒరబట్టి చూస్తే ఒకటి లేదు, అంతా రాళ్ళే. నాయన ఇవన్నీ రాళ్ళే, నేను రత్నాలు కాబట్టి. అప్పుడు కొడుకు నిజం కాబట్టి అది చెప్పితే విన్నాడు. అట్లా నిజాన్ని తెలుసుకునేటువంటి వివేక జ్ఞానం నీకు లభిస్తే అప్పుడు ఈ నామరూప క్రియాత్మకమైనటువంటి జగత్ అంతా కూడా ఇది మాయా, ఇదంతా లేనిది. పెద్దలు చెప్పిన మాట నిజమే, శాస్త్రం చెప్పిన మాట కూడా నిజమే, నేను విచారిస్తే కూడా ఇది కరెక్టే. గురువు వాక్యము, శాస్త్ర దృష్టాంతము, మనో నిక్షయము, తృతీయం చతుర్థం సంశయ ఛేదనం, పంచమం ముక్తిదాయకం. అప్పుడు నేను ప్రశాంతంగా ఉంటాను. అట్లా విచారి నిత్యానిత్య వస్తు వివేకం, ఇహమూత్రార్థ ఫలభోగ విరాగం. ఇహమూత్రార్థ ఫలభోగ విరాగం ఎట్లుండాలి అంటే ఇహము మొత్తం మూత్ర పురుషాదులే అని నిశ్చయ జ్ఞానం కలిగి ఉండాలి. ఈ లోకమందు అంటే ఎంత అందచందమైనటువంటి మేనులు, చిత్ర విచిత్రమైనటువంటి స్వరూపాలు, ఎంత గొప్పవి చిన్నవి, ఎంత అందంగా ఎన్ని కనబడుతున్నా కూడా ఇవన్నీ సమస్త జీవజాలం అంతా కూడా మూత్ర పురుషాదులే కదా. మూత్రస్థానంకి వెళ్ళి వచ్చేటివే కదా ఇవన్నీ కూడా సర్వం. ఎంత అందంగా ఉన్నా, ఎంత అందవిహీనంగా ఉన్నా ఇవన్నీ మూత్ర పురుషాదులే. పరము అమూత్రం కదా. ఇహమందు కర్మల వల్ల ఎంతో సంపాదించి ఈ లోకమందు సుఖపడాలని కానీ, ఇక్కడ జప తప యజ్ఞ యాగ హోమ క్రతువులు ఎన్నో చేస్తూ, మంత్రలయ హఠ యోగములు ఎన్నో అనుసరిస్తూ, మళ్ళీ శాస్త్ర ప్రాణితిహాసము సర్వము చదివి ఈ పుణ్యఫలాల వల్ల వచ్చినటువంటి ఫలితం వల్ల నేను మోక్షం చెందుతాను, పరలోకమందు పోయి సుఖాన్ని అనుభవిస్తాను కానీ, ఫల అంటే ఆ ఫలం ఇహలోకమందు వచ్చే ఫలం కానీ పరలోకమందు పొందుతానే ఫలం విరాగి అయి ఉండాలి అంటాడు. అంటే త్యజించాలి, ఆశ లేకుండా ఉండాలి. అట్లా ఇహముత్రార్థ ఫలభోగ విరాగం ఉండాలి, విరాగి అయి ఉండాలి.
ఇంకా మూడవది ఏంది? శమాది షట్క సంపత్తి. అంటే దీంట్లో 6 పద్ధతులు. షట్ అంటే 6. అంటే శమము, దమము, ఉపరతి, శాంతి, తితిక్ష, శ్రద్ధ, సమాధానం. ఇవి 6 పద్ధతులు అంటే ఇవి సంపాదించుకోవాలి. అంటే పూర్వం లేకున్నాను, ఇప్పుడు శ్రవణకాలం అందైనా సంపాదించుకోవాలి గురుకుతులు అయినందువల్ల. శ్రవణకాలం అందంటే ఈ బోధ చెప్పుతుంటే శ్రవణం అంటే వినే టైం మనం పూర్వం లేకపోయినా. శమము అంటే అంతరింద్రియ నిగ్రహం కలిగి ఉండాలి. అంతరింద్రియ నిగ్రహం అంటే ఏంటివి? అంతరింద్రియాలు అంటే ఏంటివి? ఇక్కడ తెలుసు కదా, అంతరింద్రియాలు అంటే ఏంటివి? తెలుసాయా అంతరింద్రియాలు అంటే ఎవరికైనా? మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం. ఇవి నిగ్రహం కలిగి ఉండాలి. బోధ గురువులు చెప్తున్నప్పుడు, శాస్త్రం చదువుతున్నప్పుడు కానీ ఇవి ఇక్కడనే ఉండాలి, నిగ్రహం కలిగి ఉండాలి. మనసు ఎటో పోయిన తర్వాత, మనసు పోయిన తర్వాత బుద్ధి అటే పోతుంది, క్షయిస్తుంది. చిత్తం అటే పోతుంది, అహంకారం అటే పోతుంది. ఈ బోధ అయినప్పటికీ అవకాశం లేదు. కాబట్టి ఇది నిగ్రహించబడాలి, ఇక్కడనే ఉండాలి. అంతరింద్రియ నిగ్రహం ఇక్కడనే కలిగి ఉండాలి. దమము అంటే బాహ్యేంద్రియ బంధనం. బాహ్యేంద్రియ బంధనం అంటే కర్మేంద్రియాలు బంధించబడి ఉండాలి. కర్మేంద్రియాలు అంటే ఏంటివి? వాక్కు, పాని, పాదము, గుహ్యము, గుదం. ఇవి కర్మేంద్రియాలు. వాక్ అంటే ఇచ్చానుసారంగా మాట్లాడచ్చు. ఏ దోస్తే అది మాట్లాడాలనే విషయం ఉండకూడదు. నోరు మూసుకొని ఉండాలి, చెవులు తెరుచుకొని ఉండాలి. ఇక్కడ చెవులు పెద్దగా చేసుకోవాలి, నోరు మూసుకొని ఉండాలి. వినే బోధ వినే టైంలో కానీ, శాస్త్ర శ్రవణం వినేటప్పుడు కానీ, చేసేటప్పుడు. కర్మేంద్రియాలు అంటే మనం. పాని అంటే చేతులు. అంటే విద్యార్థి ఏ విధంగా ఉంటాడు పాఠశాలలో? టీచర్ ముందల, అట్లా సారళ్ళ ముందల. అంటే చేతులు బందీ అయి కర్మేంద్రియాలు. అంటే ఇట్లా కూర్చున్నప్పుడు ఇలా రావాలి. అంటే క్రమశిక్షణ వారు మీరు. శిక్షణ లేకపోతే రక్షణ ఉండదు. శిక్షణే రక్షణ అన్నది. రక్షణ దేనికన్నారు? ధర్మరక్షణ. ధర్మరక్షణకు నీవు వారధిగా అయిపోతావు. అంటే పాని అంటే చేతులు. పాదము అంటే కాళ్ళు. మనం కూర్చుని అలవాటు చేసినాం కాబట్టి తొందరగా అప్పుడే ముడుచుకుంటాయి కాళ్ళు. సుఖాసనం మంచిగా కదలకుండా అట్లా వేసుకోవడం. ఇంకా తర్వాత ఏంటివి? గుదము, గుహ్యము. అవి కర్మేంద్రియాలు. అంటే మలమూత్రాలు కూడా బంద్ అయిపోవాలంట. ఆ క్లాస్ నడుస్తున్నప్పుడు, బోధ జరిగే సమయం లోపల అవి కూడా ఆగిపోవాలంటే. ధ్యాస అంటే శరీరం పైన ధ్యాస లేని స్థితి రావాలి. అంతరింద్రియ నిగ్రహం ఎప్పుడైతే ఉందో బాహ్యేంద్రియ బంధనం వెంటనే కలుగుతుంది. కలిగినప్పుడు ఇంకా మనసు దాని అందే వెళ్ళిపోయింది కదా, బోధ అందే నిమగ్నత అయిపోయింది కదా. మాటల పందిరి పెట్టినాం, అందులో మేము హాయిగా ఉన్నాము అంటే ఇవన్నీ కలిగినప్పుడే హాయి ఉంటుంది. శివరామ దీక్షలు చెప్పిండు కదా, మాటల పందిరి పెట్టినాము, అందులో మేము హాయిగా ఉన్నాము, అది విచ్ఛిన్నము కాదు, మాకు ఎండ తగలనే లేదు అంటే ఇవన్నీ ధ్యాస లేదు శరీరం మీద కదా. అందులో హాయి, అదే మనశ్శాంతి. మనశ్శాంతి అనేది ఒక డబ్బులు ఇస్తే వచ్చేది కాదు, డబ్బులు పెట్టి కొనుక్కునేది కాదు. ఎట్లా వస్తుంది? ఇది అనుకోకుండా రావాలా. పెద్దల సహవాసం వల్ల, వాళ్ళు చెప్పినట్లు మనం నడుచుకోవడం వల్ల వస్తుంది. అట్లా బాహ్యేంద్రియ బంధనం. ఉపరతి అంటే ఎట్లా? రతి అంటే కోరిక. ఉప అంటే నీకు దగ్గరగా ఉన్నటువంటి పరం. నీవు ఇంతకుముందు ఎక్కడనో ఉంది అనుకున్నావు దేవుడు అంటే. దేవుడు అనేవాడు ఎక్కడనో ఉన్నాడు అని చెప్పి పరుగులు ఎత్తినావు. ఎక్కడ? శ్రీశైలం అని, తిరుపతి అని, కంచి అని, కామాక్షి అని అనేక దేశాలు తిరిగి ఎక్కడనో దేవుడు ఉన్నాడు. ఉప అంటే నీకు సమీపంలోనే ఉన్నది.
ఉపదేశము అంటే ఇది ఇప్పుడు ఈ దేశము ఉపదేశం, ఇది దీని దేశము, ఈ దేశంలోనే ఉన్నావు. ఉప అంటే ఇంకోటి దీని దగ్గరగానే ఉన్నదన్నమాట. ఎట్లుంది అది? తెరదాపుంది అంతే. తెర తొలిగితే తెలుస్తుంది అది. తెర అడ్డ ఉంది, తెర తొలిగితే ఇక్కడిని అంతటా అదే ఉంది. ఇప్పుడు వెనకటికి మన వాళ్ళు వీధి నాటకాలు ఆడుతుంది. వీధి నాటకాలు ఆడినప్పుడు వేషాలు వేసేటోళ్ళు ఎక్కడేస్తారు? తెర వేసుకొని తెర లోపల వేషాలు వేస్తా ఉన్నారు. తెర దాపురం వేస్తే వేషానికి అదొక గొప్పగా గంభీరం. తెర లేకుండా వేషాలు వేస్తే ఇంకా చూసేది ఏముంటది ఇంకా కదా. అన్ని అవతలనే వాళ్ళ చీర కట్టుకొని రైకలు వేసుకొని రైక కట్టుకొని బొట్లు పెట్టుకొని అన్ని చేసుకొని తెర బయటకు వస్తే అప్పుడు గుర్తుపట్టని పరిస్థితి వస్తుంది కదా. కనబడుతుంది కదా. తెర ఉంది కాబట్టి చిత్ర విచిత్రాలన్నీ వస్తూ ఉంటాయి. తెర లేకుంటే లేదు, అది తొలగిపోవాలి. అట్లా దేనికి ఎక్కడ వచ్చినాం? ఎక్కడంటే ఎక్కడ ఉపరతి అని ఎక్కడికి వచ్చినాం కదా. శమము దమము ఉపరతి అనేది మూడవది. ఉపరతి అంటే ఉప అంటే పరము, రతి అంటే దాని యందు కోరిక. తెలుసుకోవాలని ఉండాలి ఎప్పుడు. ఈ లోపల జిజ్ఞాస అనేది ఉండాలి. శ్రద్ధావన్ లభతే జ్ఞానము అన్నారు మహనీయుడు. శ్రద్ధ కలిగి వినాలి. శ్రద్ధ కలిగి విన్న సంశయములు తీరు అంటాడు. అశ్రద్ధ, అవివేకము, అలసట ఇవన్నీ ఎట్లా అవి అజ్ఞాన సంబంధమైనవి. నేను అదో పదరానికి తీసుకెళ్తుంది కిందికి, పైకి వెళ్ళనియది ఇంకా కదా. క్రమక్రమంగా కిందికి తీసుకపోతా. అశ్రద్ధ ఎంతో అది తెగులు. చేనుకు తెగులు తాగితే పోయినట్టే, కోడికి తెగులు తాగితే మొత్తం వచ్చిపోయినట్టే. ఇది అశ్రద్ధ అనేది ఎప్పటికప్పుడు కమ్మేస్తుంటాం. శ్రద్ధావన్ లభతే జ్ఞానం అంటే శ్రద్ధ అనేది అభివృద్ధి చేసుకోవాలి. అట్లా ఉపరతి ఎప్పుడు దాని అంది గురువాక్య చింతన ఎప్పుడు ఉండాలి. తితిక్ష అంటే ఎట్లా? స్థితి కోల్పోరాదు అంటే దేని యందు నమ్మకం కోల్పోరాదు. తితిక్ష అంటే ఎప్పుడు నువ్వు ఆత్మస్థితి కలిగి ఉండాలి. ఇదంతా మాయా అని తెలుసుకున్నాం కదా. కాబట్టి పెద్దలు చెప్తున్నటువంటి శాశ్వతమైనటువంటి పరమం దాని అందే నీ యొక్క స్థితి అట్లే చెంది ఉండాలి. తితిక్ష. శ్రద్ధ అంటే దినదిన అభివృద్ధి చెందాలని శ్రద్ధను. సమాధానము అంటే ఈ మనసు ఈ వేదాంత శ్రవణాలు వినేటప్పుడు మనసు వేరే పరిగెత్తుంటారు. వేదాంత శ్రవణం వినటం లోపల ఈ మనసుకు రుచించక అంటే పూర్వ విషయ అనుభవాన్ని తీసుకొని ఆ సంతోషానికి లోనై ఆ మనసు అటు వెళ్ళిపోతుంది. అట్లా వెళ్ళిపోయినప్పుడు అనేక జన్మల నుండి కానీ ముందెన్నో ఇటువంటి విషయాలు అనుభవించినావు కదా. ఈ సమయమందు ఈ బోధ సమయమందు అన్న వినకుండా ఎంది మనసా ఇంకా ఎందుకు నన్ను అడిగిపాలు చేస్తాం అని ఆ మనసును బుజ్జగించి సమాధానం చెప్పి ఇదంతా అశాశ్వతమైంది కదా, ఇది కాదు, అది శరీరం నేను రాంది, నీవేం చేస్తావు, ఇన్నిసార్లు పోయి ఎందుకు వస్తావు, మనసు పోతుంది వస్తుంది కదా, అది పోయి ఏమైనా పని చేస్తుంది ఇంటికాడ? ఏం చేయదు కదా. ఏం చేయని దానికి చెడగొడుతుంది. ఈడ ఉండి బోధ అయినట్టు లేదు, ఆడ పోయి పని చేసినట్టు లేదు. దానికి ఇల్లు శరీరమే కదా. శరీరాన్ని లేపకపోతేనే అది ఏమైనా పని చేస్తారా. కాబట్టి దాన్ని సమాధానపరిచి ఈ మనసుని ఇక్కడ నీ బోధ అంతా నిలిపాలి. గురువాక్యమే శ్రేష్టమైనటువంటిది అనేది దాన్ని సమాధానపరచాలి. తితిక్ష అంటే కష్ట సుఖాలకు ఓర్చి ఉండుట. సహజమే. సముద్రానికి అలలు ఉన్నట్టుగా సంసారం లోపల కూడా కష్ట సుఖాలు సహజంగా వస్తుంటాయి. సంసారం లోపల వస్తుంటాయి. ఈ కాలక్రమేణా వస్తుపోయేటివి కానీ నిలిచేటివి కావు. అలా ఎట్లా వస్తున్నాయి? సముద్రం లోపల గాలి వల్ల వస్తూ ఉంటాయి. గాలి లేకపోతే అలలు
గాలి 80 కిలోమీటర్ల వేగంతో ఉంది అంటే అలలు పెద్ద పెద్దగా వస్తాయి, అంతే కదా. గాలి వేగం పెరగకుంటే అలల వేగం పెరగదు కదా. మరి మన లోపల కూడా విషయాలు అనేది ఎప్పుడైతే గాలి వీస్తుందో విషయాలు ఎక్కువ అయిపోద్ది, మన లోపల అలజడి స్టార్ట్ అవుతుంది, అల్లకల్లాలం అయిపోతుంది. సముద్రం అంటే హృదయం అనే సముద్రం అల్లకల్లోలంగా ఉంటది. హృదయ దౌర్బల్యం అంటాడు, హృదయ దౌర్బల్యం అంటే బలహీన పడిపోతుంది హృదయం. బలహీన పడే కొద్దీ ఇంకా అలలు ఎక్కువ అవుతుంటాయి, బుగులు ఎక్కువ, భయం ఎక్కువ, ఆందోళన ఎక్కువ, ఒకతోట నిలవదు కాలు, ఎవరు చెప్పినా ఈనాడు, అందరితో ఆలోచిస్తుంటాడు, ఎంతమందితో ఆలోచించినా కూడా తనకు స్థిరత్వం రాదు, ఎంత మంచిగా చెప్పినా నమ్మకం దోయదు, అసలు తను స్థితి కోల్పోయినాక అయిపోయాయి. ఇంకా తితిక్ష అంటే ఎట్లా వస్తుంది నీకు అప్పుడు చెప్పినావు కదా, శ్రద్ధ వల్ల ఎప్పుడైతే శ్రద్ధ పెట్టి జ్ఞానాన్ని విన్నావో ఆ విన్నటువంటి యొక్క గురువును ధ్యానం తెచ్చుకోవాలి. తెచ్చుకొని ఓహో పరమ శాశ్వతమైనటువంటిది కదా, దేవుడైన వాడు సర్వంతర్యామి కదా, ఈ మాయ లేనిదే కదా, దీనికి ఎందుకు ఇంత ఆనందం, ఎట్లయితే అట్లా అవుతుంది లేదు గురార్పితం అనుకుని అట్లా స్థితి కలిగి ఉండాలి దాని అందే. ఇవి 6 పద్ధతులను మనం సంపాదించుకోవాలంటాడు. ఈ ఊరికి వచ్చేటివి కావు. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సర్యం అనేది 6 దుర్గుణాలు. ఈ 6ంటిని ఎగరగొట్టాలంటే ఈ 6 సంపాదించుకోవాలి. ఇది జ్ఞాన సంపద, అది అజ్ఞాన సంపద. కాబట్టి ఇవి సంపాదించుకుంటే అవి లేకుండా ఉంటాయి. ఇవి దేవతా మార్గానికి వెళ్తాయి, అవి అధోలోకానికి వెళ్ళిపోతాయి. ఊర్ధ్వలోక ప్రయాణం కదా. ఊర్ధ్వలోకం అంటే పైకి వెళ్ళిపోవటం, అధోలోకం అంటే కిందికి, ఇంకా అధపతలానికి కిందికి వెళ్ళిపోవటమే. అట్లా పోకూడదు. ఇంకా 4వది ఏంది, ముముక్షత్వము. ముముక్షువులు అంటే మోక్షాపేక్ష కలిగినటువంటి వాడు. మోక్షాపేక్ష అంటే తీవ్ర మోక్షాపేక్ష, మందమోక్షాపేక్ష, 2 విధాలు ఉంటాయి. మందమోక్షాపేక్ష అంటే పోదాంలే, తెలుసుకున్నాంలే, అందరు పోతున్నాం మనం పోదాం, అందరు కూర్చున్నాం మనం కూర్చున్నాం, ఇంకా టైం ఉందిలే, ఇంకా ముందు తెలుసుకుందాంలే అని ఇట్లా వాయిదాలు వేసుకుంటూ పోతాడు. మందమోక్షాపేక్ష. మోక్షాపేక్ష ఉంది కానీ మందమోక్షాపేక్ష అంటే కుడిగట్టిన దీపం వెలిగినట్టుగా. కుడిగట్టిన దీపం అనేది మెల్లగా ములిగి ములిగి వెలుగుతుంది. కుడిగట్టకుండా మంచిగా ఉన్నటువంటిది బాగా వెలుగులు వస్తుంది. మన లోపల కూడా అట్లుండకూడదు. తీవ్ర మోక్షాపేక్ష అంటే ఎట్లా, ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక దాని తాపత్రయంలో తప్పులైనటువంటి జీవుడు ఈ పెద్దలైనటువంటి దేశకోరత్నము మహనీయులు ఎక్కడ కరుణా సముద్రులు ఎక్కడున్నారో అని చెప్పి పరిగెత్తి వారి దగ్గరికి చేరి తక్షణమే ఆలస్యం ఇంత కూడా లేకుండా ఏది సత్యము ఏది అసత్యము సత్యాసత్యాలను విచారించుకొని అది సంశయం తొలిగి ఆగికుంటాడు. అట్లా ఉన్నటువంటి వాడు అట్లా. జై శ్రీ సద్గురునాథ ప్రభు మహారాజ్ జై.